హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నామండి. ఈరోజైతే మరొక రెసిపీతో మీ ముందుకు వచ్చాను. హెల్దీ అండ్ టేస్టీ అండి, ఆరోగ్యానికి చాలా మంచిది. చాలా అంటే చాలా బాగుంటుంది. లంచ్ కానీ, బ్రేక్ఫాస్ట్ కానీ, డిన్నర్ కానీ దేనికైనా సూపర్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇది వచ్చేసి రాడిష్ అండి. మా టెర్రస్లో కాసాయండి రాడిష్ అయితే. నేను థర్మకోల్ బాక్స్లో వేసానండి. ఎంత బాగా కాసాయంటే చెర్లు సూపర్గా వచ్చాయండి థర్మకోల్లో వేసిన దాంట్లో అయితే. ఇక్కడ చూడండి రాడిష్ ఎంతెంత పొడవు ఎంతెంత లావు వచ్చాయో చూడండి. ఈరోజైతే రాడిష్తో అయితే నేను పరోటా చేస్తున్నానండి. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా సూపర్ ఉంటుందండి. రాడిష్ అంటే ఆల్మోస్ట్ చాలా మంది తినరండి, ఎందుకంటే ఒక బ్యాడ్ స్మెల్ వస్తుంది కదా, అందుకనేసి తినరు. కానీ ఈ విధంగా పరోటా చేసుకొని తినండి, అస్సలు స్మెల్ అనేది రాదండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. 99% అయితే పిల్లలు కంపల్సరీ తింటారండి. ఇలా రాడిష్ వేస్ట్ చేయడం వల్ల పిల్లలు కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. రాడిష్లో కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఫస్ట్ అయితే రాడిష్ తీసుకున్నాను, బాగా వాష్ చేశానండి. చేసిన తర్వాత దాన్ని లాస్ట్ కట్ చేసేసుకొని ఇలా తురుముకోవాలండి. ఫస్ట్ పీల్ తీసుకోవాలండి. వాటిపైన ఉండేది ఏదైనా డస్ట్ అలా ఉంటే పీల్ తీసుకున్నామంటే కానీ నీట్గా వెళ్ళిపోతుందండి. తర్వాత వచ్చేసి తురుముకోవాలండి. ఇలా పొడవుగా సన్నగా తురిమేసుకోవాలండి. తురుముకున్న దాన్ని తురుము నుంచి మనమైతే వాటర్ అనేది తీసేయాలండి. మొత్తం ఇలా పిసికేసుకున్నామంటే కనుక అందులో ఉండే వాటర్ అంతా వచ్చేస్తుందండి. ఈ వాటర్ వెళ్ళిపోయిందంటే స్మెల్ అనేది ఉండదండి. మీకు కావాలంటే ఓకే అలాగే ఈ వాటర్ వేసుకొని మళ్ళీ చపాతి పిండిలాగానే తడిపేసుకోవచ్చండి. వాటర్ బదులు ఈ వాటర్ కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడైతే చూడండి మొత్తం రాడిష్ అంతా తురిమిన తర్వాత ఇలా పిసికిన తర్వాత ఎంత కలర్ఫుల్గా ఉంది కదా, వైట్గా అస్సలు చాలా బాగా వచ్చిందండి. మామూలుగా బయట తెచ్చుకునేది కొంచెం వాడి అలా ఉంటాయి కదా, ఫ్రెష్ రాడిష్ అండి. అలా తెంచుకొచ్చి ఇలా అయితే పరోటా చేస్తున్నానండి. నేనైతే మా టెర్రస్ పైన కోసుకొని వచ్చి చాలా బాగుంటుందండి. మా వారికి కూడా చాలా ఇష్టం రాడిష్ కర్రీ కానీ పరోటా అంటే కూడా చాలా ఇష్టం అండి మా వారికి అయితే. ఇది ఫస్ట్ అయితే ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి. తర్వాత వచ్చేసి 2 టేబుల్ స్పూన్ వచ్చేసి శనగపిండి అండి. 2 టేబుల్ స్పూన్ శనగపిండి వేయడం వల్ల పరోటా అనేది టేస్ట్ బాగుంటుందండి. అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు వేసానండి. మనం తినేదాన్ని బట్టి ఉప్పు అనేది యాడ్ చేసేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు అండి, ఒక 1/2 స్పూన్ దాకా అయితే పసుపు వేసాను. అలాగే కొద్దిగా కారం అండి, ఒక స్పూన్ దాకా అయితే కారం వేసాను. రెడ్ చిల్లీ పౌడర్ వేసాను. తర్వాత వచ్చేసి జీలకర్ర ధనియాల పొడి అండి, ఇది 2 కలిపి గ్రైండ్ చేసిన పౌడర్ అయితే వేసాను 1/2 స్పూన్ దాకా. ఇప్పుడు వచ్చేసి కస్తూరి మెంతి అండి. కస్తూరి మెంతి అయితే చాలా మంచిదండి ఆరోగ్యానికి, డైజెషన్ కానీ మనకి చాలా ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. కస్తూరి మెంతి ఇలా తీసుకొని అరిచేతిలో వేసుకొని ఇలా నలిపి వేయడం వల్ల ఫ్లేవర్ మంచిగా వస్తుంది, చాలా బాగుంటుందండి. పరోటాలు కస్తూరి మెంతి వేసి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే కట్ చేసి పెట్టుకున్న చిల్లీస్ అండి, అలాగే కొంచెం కొత్తిమీర యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసేసిన తర్వాత మనం తురిమి పెట్టుకున్న రాడిష్ అయితే వేసేసానండి నేను. మనం ఎంత పిండి అయితే తీసుకుంటున్నామో దానికి తగినట్టు రాడిష్ అనేది తీసుకోవాలండి. అలాగే ఒక 1/2 స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. తర్వాత ఒక 1 స్పూన్ దాకా అయితే జీలకర్ర వేసానండి. వేసేసి వీటిని ఫస్ట్ వాటర్ ఏం వేయకుండా బాగా కలుపుకోవాలండి. ఎందుకంటే రాడిష్లో ఆల్రెడీ తడి ఉంటుంది, మనం వేసిన దాంట్లో ఉంటుంది కదండి, అందుకనేసి అలాగే చూసి తగినంత వాటర్ వేసి పిసుకోవాలండి పిండి అనేది. మీరు కావాలంటే పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇందులో. నేనైతే లైట్గా వాటర్ చిలకరించుకొని పిండిని అయితే చపాతి ముద్దలాగైతే రెడీ చేసుకోవాలండి మనము. మొత్తం చూడండి చపాతి పిండిలాగైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి లైట్గా ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసేసి ఒక బౌల్ మూసేసి ఒక 10 మినిట్స్ అయితే వదిలేద్దామండి. 10 మినిట్స్ తర్వాత అయితే బాగా చూడండి బాగా నానింది, సాఫ్ట్గా అయిపోయింది పిండి మాత్రం. నేనైతే స్టవ్ కట్టు పైనే చేసేసుకుంటానండి. నేను పీటలు లేకుండా నీట్గా గట్టు తుడిచేసుకొని వాటిపైన అయితే చపాతీ కానీ రొట్టె కానీ ఇలాగే ప్రిపేర్ చేస్తానండి. ఇప్పుడైతే మనం ఏ సైజు పరోటా చేయాలనుకుంటామో ఆ సైజు ముద్దలు అయితే చేసి పెట్టుకోవాలండి. నాకైతే 5 వచ్చాయండి, కప్పు గోధుమ పిండికి అయితే 5 ముద్దలు వచ్చేసాయి. తర్వాత కొంచెం పొడి పిండి వేసేసి చపాతీ కర్ర తీసుకొని మనం పరోటాలాగా రుద్దేసుకోవాలండి. మరీ పతలాగా లేకుండా మరీ మందం లేకుండా మీడియం సైజులో రుద్దుకోవాలండి. అప్పుడే మనకు బాగుంటుంది. చూడండి క్రాక్ కూడా ఏం రాదండి, మనం పిండి తడిపే విధానంలో ఉంటుందండి. చూడండి కొత్తిమీర కానీ మనం వేసిన పచ్చిమిర్చి కానీ రాడిష్ కానీ చాలా బాగా కనిపిస్తాయండి. అస్సలు ఇది కాల్చేటప్పుడు కూడా మనకి చూడండి ఈ సైజు ఉంటే సరిపోతుందండి. కొంచెం చిన్నగానే చేశాను చపాతీ అంత పెద్దగా లేకుండా కొంచెం మీడియంలో చేసుకున్నానండి పరోటా. ఇప్పుడు వచ్చేసి దీన్ని మనం ప్యాన్ అనేది హీట్ చేసుకోవాలండి. బాగా హీట్ అయిన తర్వాత వేసేయాలి. బాగా ప్యాన్ అయితే హీట్ అయిపోయిందండి. మనం పరోటా వేసేసాం కదా, వేసిన తర్వాత
తిప్పి ఒకసారి కాల్చుకోవాలండి. మరీ ఎక్కువ కాల్చకూడదు, ఒక్కసారి జస్ట్ అలా వేడైతే సరిపోతుందండి. కొంచెం బటర్ వేసేసి వెన్నాన్ని నేను ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. వెన్నతో అయితే కాల్చుకోవాలండి. పరోటా వెన్నతో కాల్చితే టేస్ట్ బాగుంటుందండి. మీ ఇష్టం, కొనుక్కొచ్చుకున్న బటర్ అయినా ఓకే అండి, ఏదైనా సరే బటర్ వేసేసి కాల్చుకున్నామంటే చాలా బాగుంటుంది. ఓకే, మేము బటర్ తినము అనే వాళ్ళైతే ఆయిల్తో కూడా కాల్చుకోవచ్చండి. ఇలా 2 సైడ్లు అయితే బాగా కాల్చుకోవాలండి. పరోటా మనం బబుల్స్ వచ్చేటప్పుడు తిప్పి మళ్ళీ బటర్ వేసేసి రెండో సైడ్ కూడా కాల్చుకున్నానండి. చూడండి, రెడ్డిష్గా కూడా వచ్చేసింది పరోటా. ఎంత బాగుందో కదా అస్సలు. ఇంకా సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. అసలు స్మెల్ కూడా ఏముండదండి. రాడిషా అని అసలు అనుకోరండి, అంత టేస్ట్గా అంత బాగుంటుందండి. పిల్లలైతే ఇది చూసే టెంప్ట్ అయిపోతారండి, అంత బాగుంటుంది. మన పిల్లలకి స్నాక్స్ బాక్స్ అయినా ఓకే, లంచ్ బాక్స్కి అయినా సరే ఇలా 2 చేసి ఇచ్చామంటే చాలండి. పిల్లలకైతే చాలా మంచిగా ఉంటుంది, బాగా ఇష్టంగా తింటారు. మరి అడిగి కూడా చేయించుకుంటారండి. ఇలాంటి రెసిపీస్ మా అమ్మాయికి అయితే చాలా ఇష్టం అండి. ఏదైనా సరే స్టఫ్ చేసి వండించామంటే కానీ బాగా తింటుందండి. చూడండి, మళ్ళీ అయితే నెక్స్ట్ మిగతా వాటి అన్నిటిని కూడా ఇదే విధంగా కాల్చేసుకోవాలండి. పరోటాలు అన్నిటినీ 2 సైడ్లు అయితే బటర్ వేసేసి బాగా కాల్చుకోవాలండి. మనం దూరగా అయితే కాల్చాలి. చపాతీని మాత్రం బాగా నీట్గా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే స్టవ్ వేసేసుకోవాలండి. చూడండి, ఎంత కలర్ఫుల్గా అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. దీనికి కాంబినేషన్ ఏం అవసరం లేదండి, ఒట్టి తిన్న చాలండి. మనకి అంత టేస్టీగా ఉంటుందండి, స్పైసీగా. అలాగే మనం అన్నీ వేసాం కదా, చాలా బాగుంటుందండి. పరోటా మాత్రం అస్సలు తప్పకుండా ట్రై చేయండి. చేయని వాళ్ళు కూడా అయితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే అండి, నేను దీనికి కాంబినేషన్గా వచ్చేసి మామిడికాయ పచ్చడి అలాగే పెరుగు రైతా పెట్టానండి. ఏం లేదండి, పెరుగులో కొద్దిగా సాల్ట్ కారం వేసేసుకోవాలి. అలాగే మామిడికాయ పచ్చడి, ఏ పచ్చడి అయినా ఓకే అండి. సూపర్ అంటే సూపర్ అండి, ఇంకా మాటలు లేవండి, అంతే. చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత మెతువుగా ఉన్నాయో కదా పరోటా అయితే. చాలా అంటే చాలా బాగున్నాయండి. సూపర్ కాంబినేషన్ అని చెప్పొచ్చండి. మామిడికాయ పచ్చడి చూస్తుంటే నోరు ఊడిపోతుందండి దాని కాంబినేషన్లో మాత్రం. చూడండి ఎంత సాఫ్ట్గా, మనము కట్ చేసిన తర్వాత కూడా చూసామంటే లేయర్లో అయితే కానీ మనకి ఇలా రాడిష్ కానీ కొత్తిమీర కానీ పచ్చిమిర్చి కానీ అన్నీ కనిపిస్తాయండి, అంత బాగుంటుంది. ఓకే అండి, ఈరోజు వీడియో అయితే ఇదండి. నచ్చితే కానీ ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. మరి కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.